హలో పిల్లారా, ఎప్పుడైనా మోసలి కన్నీట్లు అనే మాట విన్నారా? బాగుంది. ఈ రోజు దాని గురించి ఒక సరదా కప్ చెబుతాను. ఒకప్పుడు పచ్చని అడవిలో మింకు అనే తెలివైన కోతి, కారు అనే పెద్ద మోసలి ఉండేవి. మింకు చాలా స్నేహపూరితమన్నది, అడవిలో అందరికీ సహాయం చేయడానికి ఇష్టపడేది. ఒక ఎండ్ రోజు మింకు చెట్టు నుండి చెట్టుకు ఆగుతున్నప్పుడు నది ఒడ్డున కారు గెడుస్తున్నట్లు చూసింది. ఏమైంది కారు అని మింకు ఆందోళనగా అడిగింది. కారు ముక్కు చీదుతూ, ఓ మింకు, నేను చాలా బాధపడుతున్నాను. నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. నేను ఒంటరినైపోయాను. మింకు కారుని చూసి చాలా బాధపడింది. సహాయం చేయాలని నిర్ణయించుకుంది. కారుని ఉత్సాహపరచడానికి కొన్ని రసవంతమైన పండ్లను తీసుకురావడానికి ముందుకొచ్చింది. కాని మింకుకి తెలియదు కారు నటిస్తున్నాడని. మింకుని మోసం చేసి మధ్యాహ్న భోజనం కోసం పట్టుకోవాలనుకుంది. మింకు పండ్లు ఏరుకుంటుండగా దగ్గర్లో ఉన్న కొన్ని చిలుకలు కబుర్లు చెప్పుకోవడంగింది. మింకు, జాగ్రత్త, అవి హెచ్చరించాయి. కారు నిజంగా బాధపడటం లేదు, నిన్ను దగ్గరకు రప్పించుకోవడానికి నటిస్తున్నాడు. మింకు వేగంగా ఆలోచించి ఒక ప్లాన్ వేసింది. అది పండ్లను కారు దగ్గరకు తీసుకెళ్లి, ఇదిగో, కానీ తినడానికి ముందు ఒక ఆట ఆడుకుందామా? కారు తన భోజనం గురించి ఉత్సాహంగా సరే అంది. మింకు ఒక పోటీకి సవాలు చేసింది. ఎవరు నదిని దాటి వేగంగా ఈదుతారో చూద్దాం. కారు తన నైపుణ్యాల గురించి గర్వపడుతూ వెంటనే అంగీకరించింది. వారు పోటీని ప్రారంభించగానే కారు వేగంగా ఈదింది. కానీ మింకు నదిని దాటానికి చెట్లను ఉపయోగించింది. కారు మరొక వైపుకు చేరుకున్నప్పుడు మింకు తన్ను మించిపోయిందని గ్రహించారు. నువ్వు నన్ను మోసం చేశావు, కారు గుర్రుగా అంది. మింకు నవ్వి, నువ్వు నీ మోసలి కన్నీళ్లతో నన్ను మోసం చేయడానికి ప్రయత్నించింది. ఆ రోజు నుండి కారు తన పాఠం నేర్చుకున్నాడు. వారు మంచి స్నేహితులయ్యారు. అది ఎవరిని మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నించలేదు. కాబట్టి పిల్లలారా, నిజాయితీగా దయతో ఉండడం ఎప్పుడూ మంచిదని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు మోసలి కన్నీళ్లు అంటే ఏమిటో తెలుసు. విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని సరదా కళ్ళ కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.